నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్ నేను మీ సంపత్ కుమార్ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం చట్టంలో సవరణ ద్వారా చేర్చిన సెక్షన్ 10A రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది హైకోర్టు దీనికోసం జారీ చేసిన జీవో 16 చెల్లదని తీర్పు వెలువరించింది తెలంగాణ ఉన్నత న్యాయస్థానం అయితే జీవో 38 కింద ఇప్పటికే క్రమబద్ధీకరణ పూర్తయిన ఉద్యోగులను కొనసాగించాలని వారిని తొలగించరాదని తీర్పులో పేర్కొంది భవిష్యత్తులో ఎలాంటి క్రమబద్ధీకరణ చేపట్టరాదని స్పష్టం చేసింది ఒప్పంద ప్రాతిపదికన కొనసాగుతున్న జూనియర్ లెక్చరర్లు డిగ్రీ లెక్చరర్ల సర్వీసులను క్రమబద్ధీకరించడాన్ని ఇందుకోసం జీవో 16 ద్వారా తీసుకువచ్చిన సెక్షన్ 10Aను సవాలు చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి వీటిపై జస్టిస్ సుజయ్ పాల్ జస్టిస్ నామవరపు రాజేశ్వరరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రభుత్వ విధానాలకు విరుద్ధమని పేర్కొంది ధర్మాసనం చట్టం దృష్టిలో ఇది సరికాదని తేల్చి చెప్పింది చట్టబద్ధమైన ఎడ్యుకేషన్ సర్వీస్ నిబంధనలను సెక్షన్ 10A అతిక్రమించజాలదని పేర్కొంది ఎడ్యుకేషన్ సర్వీస్ నిబంధనలు సెక్షన్ 10A ద్వారా తీసుకొచ్చిన నిబంధనలు పరస్పరం భిన్నంగా ఉన్నాయంది ప్రభుత్వ ఉద్యోగ సర్వీసులకు రెండు వేర్వేరు నిబంధనల కింద భిన్నమైన అర్హతలు పేర్కొనడం సరికాదంది ప్రస్తుత క్రమబద్ధీకరణకు సంబంధించి ఎలాంటి ప్రకటన వెలువడలేదని పారదర్శకంగా లేని విధంగా అర్హతలు నిర్ణయించారని అందువల్ల క్రమబద్ధీకరణ అధికారం చట్టానికి అనుగుణంగా ఉందని భావించలేమని పేర్కొంది సెక్షన్ 10Aను పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 101 కింద లభించిన అధికారంతో తీసుకువచ్చామన్న ప్రభుత్వ వాదనతో విభేదించింది ధర్మాసనం సెక్షన్ 101 కింద ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చట్టాలను రద్దు చేయడం సవరించడం మార్పుతో స్వీకరించడం చేయవచ్చింది ఉన్నత న్యాయస్థానం అయితే అమల్లోని చట్టానికి సెక్షన్ 10Aను చేర్చడం సరికాదంది ఎడ్యుకేషన్ సర్వీస్ నిబంధనల రద్దు సవరణలు జరగకుండా సెక్షన్ 10Aతో కొత్త నిబంధనలు తీసుకురావడం సరికొత్త అర్హతలను నిర్ణయించడం సరికాదంది క్రమబద్ధీకరణకు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు సుప్రీంకోర్టులు కొట్టివేశాయని అందువల్ల తేల్చిన అంశంపై తిరిగి విచారణ చేపట్టరాదన్న ప్రతివాదుల వాదనతో ధర్మాసనం విభేదించింది అందులో కేసు పూర్వాపరాల్లోకి కోర్టులు వెళ్ళలేదని కాంట్రాక్ట్ కింద నియమితులైన వారిని ప్రతివాదులుగా చేర్చలేదని అందువల్ల గతంలో తేల్చిన అంశంగా పరిగణించరాదంది ఇక చట్టానికి సవరణ తీసుకువస్తూ కొత్తగా చేర్చిన సెక్షన్ 10A రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ ప్రస్తుతం పిటిషన్లు దాఖలయ్యాయని పేర్కొంది ధర్మాసనం ప్రభావితులయ్యే వారందరినీ ప్రతివాదులుగా చేర్చాల్సిన అవసరం లేదంటూ ఏవీఆర్ సిద్ధాంతి కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని పేర్కొంది సాంకేతిక కారణాలను పరిగణలోకి తీసుకొని ప్రస్తుత పిటిషన్లను తోసిపుచ్చజాలమని పేర్కొంది ప్రస్తుతం క్రమబద్ధీకరణ పూర్తయిన 5,540 మంది ఉద్యోగులను తొలగించాలని ఆదేశాలు ఇవ్వలేమని దీనికి కారణాలున్నాయని తెలిపింది ధర్మాసనం ప్రస్తుత కేసుల ప్రకారం క్రమబద్ధీకరణ జరిగిన వారిని తొలగించి పిటిషనర్లతో నియమించాలని ఆదేశాలు ఇవ్వాల్సి ఉందని అయితే వాళ్ళను తొలగించాలని ఏ ఒక్క పిటిషన్లోనూ ఎవరూ కోరలేదని స్పష్టం చేసింది చట్ట విరుద్ధమైన నియామకాలు జరిగినప్పుడు నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలంటూ ఎంఏ హమీద్ వర్సెస్ ఏపీ కేసులో సుప్రీంకోర్టు పేర్కొందని ఇక్కడ క్రమబద్ధీకరణ జరిగిన ఉద్యోగులు 2009లో నియమితులయ్యారని దాదాపు 15 ఏళ్లకు పైగా సర్వీసులో ఉన్నారని తెలిపింది
ఈ దశలో తొలగిస్తే ఆ ఉద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొంది ధర్మాసనం. అధికరణ 226 కింద హైకోర్టు విచక్షణాధికారంతో విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవచ్చని, ఈ నేపథ్యంలో ఇప్పటికే క్రమబద్ధీకరణ జరిగిన ఉద్యోగులను తొలగించరాదని ఆదేశించింది. భవిష్యత్తులో చట్ట ప్రకారం నియామకాలు చేపట్టాలంటూ 40 పేజీల తీర్పులో పేర్కొంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం చట్టంలో సవరణ ద్వారా చేర్చిన సెక్షన్ 10A రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది హైకోర్టు. దీనికోసం జారీ చేసిన జీవో 16 చెల్లదని తీర్పు వెలువరించింది. తెలంగాణ ఉన్నత న్యాయస్థానం అయితే జీవో 38 కింద ఇప్పటికే క్రమబద్ధీకరణ పూర్తయిన ఉద్యోగులను కొనసాగించాలని, వారిని తొలగించరాదని తీర్పులో పేర్కొంది. భవిష్యత్తులో ఎలాంటి క్రమబద్ధీకరణ చేపట్టరాదని స్పష్టం చేసింది. ఒప్పంద ప్రాతిపదికన కొనసాగుతున్న జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ల సర్వీసులను క్రమబద్ధీకరించడాన్ని, ఇందుకోసం జీవో 16 ద్వారా తీసుకువచ్చిన సెక్షన్ 10Aను సవాలు చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్ సుజయపాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్ రావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రభుత్వ విధానాలకు విరుద్ధమని పేర్కొంది ధర్మాసనం. చట్టం దృష్టిలో ఇది సరికాదని తేల్చి చెప్పింది. చట్టబద్ధమైన ఎడ్యుకేషన్ సర్వీస్ నిబంధనలను సెక్షన్ 10A అతిక్రమించజాలదని పేర్కొంది. ఎడ్యుకేషన్ సర్వీస్ నిబంధనలు సెక్షన్ 10A ద్వారా తీసుకొచ్చిన నిబంధనలు పరస్పరం భిన్నంగా ఉన్నాయంది. ప్రభుత్వ ఉద్యోగ సర్వీసులకు 2 వేర్వేరు నిబంధనల కింద భిన్నమైన అర్హతలు పేర్కొనడం సరికాదంది. ప్రస్తుత క్రమబద్ధీకరణకు సంబంధించి ఎలాంటి ప్రకటన వెలువడలేదని, పారదర్శకంగా లేని విధంగా అర్హతలు నిర్ణయించారని, అందువల్ల క్రమబద్ధీకరణ అధికారం చట్టానికి అనుగుణంగా ఉందని భావించలేమని పేర్కొంది. సెక్షన్ 10Aను పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 101 కింద లభించిన అధికారంతో తీసుకువచ్చామన్న ప్రభుత్వ వాదనతో విభేదించింది ధర్మాసనం. సెక్షన్ 101 కింద ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చట్టాలను రద్దు చేయడం, సవరించడం, మార్పుతో స్వీకరించడం చేయవచ్చింది ఉన్నత న్యాయస్థానం. అయితే అమల్లో లేని చట్టానికి సెక్షన్ 10Aను చేర్చడం సరికాదంది. ఎడ్యుకేషన్ సర్వీస్ నిబంధనల రద్దు, సవరణలు జరగకుండా సెక్షన్ 10Aతో కొత్త నిబంధనలు తీసుకురావడం, సరికొత్త అర్హతలను నిర్ణయించడం సరికాదంది. క్రమబద్ధీకరణకు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు, సుప్రీంకోర్టులు కొట్టివేశాయని, అందువల్ల తేల్చిన అంశంపై తిరిగి విచారణ చేపట్టరాదన్న ప్రతివాదుల వాదనతో ధర్మాసనం విభేదించింది. అందులో కేసు పూర్వాపరాల్లోకే కోర్టులు వెళ్లలేదని, కాంట్రాక్ట్ కింద నియమితులైన వారిని ప్రతివాదులుగా చేర్చలేదని, అందువల్ల గతంలో తేల్చిన అంశంగా పరిగణించరాదంది. చట్టానికి సవరణ తీసుకువస్తూ కొత్తగా చేర్చిన సెక్షన్ 10A రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ ప్రస్తుతం పిటిషన్లు దాఖలయ్యాయని పేర్కొంది ధర్మాసనం. ప్రభావితులయ్యే వారందరినీ ప్రతివాదులుగా చేర్చాల్సిన అవసరం లేదంటూ ఏవీఆర్ సిద్ధాంతి కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని పేర్కొంది. సాంకేతిక కారణాలను పరిగణలోకి తీసుకొని ప్రస్తుత పిటిషన్లను తోసిపుచ్చజాలమని పేర్కొంది. ప్రస్తుతం క్రమబద్ధీకరణ పూర్తయిన 5,544 మంది ఉద్యోగులను తొలగించాలని ఆదేశాలివ్వలేమని, దీనికి కారణాలున్నాయని తెలిపింది ధర్మాసనం. ప్రస్తుత కేసుల ప్రకారం క్రమబద్ధీకరణ జరిగిన వారిని తొలగించి పిటిషనర్లతో నియమించాలని ఆదేశాలు ఇవ్వాల్సి ఉందని
అయితే వాళ్లను తొలగించాలని ఏ ఒక్క పిటిషన్లోనూ ఎవరూ కోరలేదని స్పష్టం చేసింది. చట్టవిరుద్ధమైన నియామకాలు జరిగినప్పుడు నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలంటూ ఎంఏ హమీద్ వర్సెస్ ఏపీ కేసులో సుప్రీంకోర్టు పేర్కొందని, ఇక్కడ క్రమబద్ధీకరణ జరిగిన ఉద్యోగులు 2009లో నియమితులయ్యారని, దాదాపు 15 ఏళ్లకు పైగా సర్వీసులో ఉన్నారని తెలిపింది. ఈ దశలో తొలగిస్తే ఆ ఉద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొంది ధర్మాసనం. అధికరణ 226 కింద హైకోర్టు విచక్షణాధికారంతో విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవచ్చని, ఈ నేపథ్యంలో ఇప్పటికే క్రమబద్ధీకరణ జరిగిన ఉద్యోగులను తొలగించరాదని ఆదేశించింది. భవిష్యత్తులో చట్ట ప్రకారం నియామకాలు చేపట్టాలంటూ 40 పేజీల తీర్పులో పేర్కొంది. ఇక ఏదైతే హైకోర్టు నిన్నైతే తీర్పు వెలువరించిందో సెక్షన్ 10A ప్రకారం ఉద్యోగులను, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారో అది చట్ట విరుద్ధమంటూ దాన్ని కొట్టివేసింది హైకోర్టు. ఇక ఎవరైతే ఈ సెక్షన్ ఏ ప్రకారం 2009లో ఉద్యోగాలు పొందినటువంటి 5544 మంది ఉద్యోగస్తులైతే దాదాపు 15 సంవత్సరాల పాటు ఆ యొక్క పదవులలో కొనసాగుతూ ఉన్నారు. ఇక వారిని కూడా తొలగించలేమని, ఎవరైతే పిటిషన్ వేశారో వాళ్ళు కూడా వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించమని కూడా కోరుకోలేదంటూ కూడా హైకోర్టు అయితే తీర్పునిచ్చింది. ఇక భవిష్యత్తులో ఎవరైతే ఇప్పుడు ఈ రెగ్యులరైజ్ చేస్తారో దానికి జీవో 16 ప్రకారం ఏదైతే సెక్షన్ 10Aను ఉపయోగించి కాంట్రాక్ట్ ఉద్యోగులను అయితే రెగ్యులరైజ్ చేస్తున్నారో అలా చేయకుండా ఏదైతే ప్రభుత్వ చట్టబద్ధంగా ఉందో దాంట్లోనే చేయాలంటూ కూడా హైకోర్టు అయితే ఒక 40 పేజీల తీర్పునైతే ఇచ్చింది. ఇంకా ఏదైతే ప్రభుత్వం తరపు నుంచి 101A సెక్షన్ ద్వారా మేమైతే దీన్ని తీసుకొచ్చామని చెప్తూ వాళ్ళైతే చేశారో దాన్ని అయితే హైకోర్టు కూడా విభేదించింది. ఎందుకంటే దాని ద్వారా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏవైతే ఉన్నాయో చట్టాలు ఉన్నాయో వాటిలో మార్పులు సవరణలు చేసుకోవడానికి మాత్రమే తప్పించి మీరు కొత్తగా ప్రవేశపెట్టడానికి మాత్రం వీల్లేదు అంటే హైకోర్టు కూడా ఎవరైతే ప్రభుత్వ తరపున వాదన వినిపించారో వాళ్ళని అయితే చెప్పడం జరిగింది. ఇక ఏదేమైనా ప్రస్తుతం అయితే 2009లో కాంట్రాక్ట్ రెగ్యులరైజ్ ద్వారా ఉద్యోగాలు చేపట్టారు, వాళ్ళు మాత్రం అలాగే కొనసాగించాలంటే హైకోర్టు తీర్పిచ్చింది. ఇక కొత్తగా చేపట్టే నియామకాలు మాత్రం చేపట్టకూడదు అంటే గట్టిగా చెప్పింది. ఇక ఇది ఇవాళ 4 Sides TV ఎక్స్క్లూసివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూసివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 4 Sides TV.